లో 18-20 పాయింట్స్ ఉండే, ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలో వస్తుంది ట్రేడర్స్. ఎందుకంటే కొంచెం మార్కెట్ కూడా ప్రైస్ పెరిగింది కాబట్టి. అప్పుడు 1700, 1800, 17,000, 18,000 అప్పుడు అట్లా రేంజ్ ఉండే, అంటే ఆ ప్రైస్ లో ఉండే. కానీ ఇప్పుడు 21 వచ్చేదానికి 20 పాయింట్స్ అంటే సింపుల్ గా 1%. కానీ ట్రేడర్స్ ఒక విషయం మీకు చెప్పాలి, ఏమిటంటే నా రిస్క్ పెరుగుతుంది ట్రేడర్స్. ఓకే, రిస్క్ పెరుగుతుంది, రివార్డ్ అయితే కొంచెం లైక్ రివార్డ్ ఎంత వస్తే అంత తీసుకుంటా. కానీ హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 23 జనవరి. ఆల్మోస్ట్ నిఫ్టీ 600 పాయింట్స్ ర్యాలీ చేసింది ట్రేడర్స్ డౌన్ సైడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1500 to 1600 పాయింట్ల వరకు డౌన్ సైడ్ ర్యాలీ చేసింది. అయినా కానీ ట్రేడర్స్ ఇవాళ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు, ఒకసారి చూసుకోండి. పొజిషన్స్, ఆర్డర్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటి రోజున, అంటే ఏదైతే ఛాలెంజ్లలో ఉన్నాయో అంతే ఉన్నాయి. ఎందుకు తీసుకోలేదు? సింపుల్ ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్కి వస్తే చూడండి ట్రేడర్స్, న్యూస్ ఉంది మార్కెట్లో, ఏమన్నా న్యూస్ ఉంది అని అనుకున్నా. ఓకే, ఎందుకంటే అంత షార్ప్ పడుతుంది. వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద మార్కెట్ డిసైడ్. అండ్ సెల్ అండ్ రైజ్ ప్లాన్, కానీ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఓకే, మ్యాక్స్ లాస్ అయితే 1000 నుంచి 1200 లాస్ అని చెప్పిన. దాని తర్వాత నేను ఏం చూస్తాను అనేది మొత్తం A to Z ఇవన్నీ దీని గురించి మొత్తం ఏందనేది ఒకసారి చూసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్, ఓకే, గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. సో ఈ క్లోజింగ్ కన్నా పైన ఉన్నంత వరకు ఓన్లీ బై సైడ్, క్లోజింగ్ కన్నా కిందికి వచ్చినప్పుడే సెల్ సైడ్. ఓకే, సింపుల్. నేనేం చేసిన అంటే సింపుల్ గా ఈ క్లోజింగ్ కన్నా కిందికి వచ్చింది ఇక్కడ ట్రేడర్స్. ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ రివర్సల్ సిగ్నల్ ఇస్తుందా అని ఆర్ కోసం వెయిట్ చేస్తాను, రివర్సల్ సిగ్నల్ కోసం. ఎందుకంటే ట్రేడర్స్ సింపుల్, మీరు చూడండి ఒకసారి. టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే 23 రాలే, 38 రాలే, ఏ ఫిబొనాచి లెవెల్ లేదు, ఏం లేదు ట్రేడర్స్. సో నేనేమనుకుంటా అంటే ఒక రివర్సల్ సిగ్నల్ కోసం ఈ లెవెల్ వరకు అన్న మినిమం వస్తే, సో నాకు ఒక 23% అనే కన్ఫర్మేషన్ ఉంటుంది, రివర్సల్ సిగ్నల్ ఉంటుంది. సో స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది, టార్గెట్ పెద్దగా ఈ బ్లూ జోన్ వరకు టార్గెట్ ఉంటుంది అని అనుకున్నా. కానీ ఆపర్చునిటీ ఇవ్వకుండానే కిందికి వచ్చింది. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ ఈ లెవెల్లో మీకు పోస్ట్ కూడా చేసిన, చూడండి. ఇది చూడండి ట్రేడర్స్. ఓకే, ఎందుకంటే నేను లైవ్ మార్కెట్లోనే ప్రతిరోజు లైవ్ చూస్తానా, ఏదన్నా ఉంటే అది నా పర్సనల్ గ్రూప్, అందులో వేస్తున్నా. ఈ లెవెల్లో ట్రేడర్స్ ఏమైందంటే ఫస్ట్ వచ్చింది, కానీ సెకండ్ టైం ఇట్లా కిందికి పోవాలంటే ఈ ఏదైతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని కొట్టేయాలి. కొట్టేసినాక కిందికి వస్తే అప్పుడు నాకు స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది, పెద్ద టార్గెట్ ఇది వరకు ఉంటుంది అనుకున్నాను. కానీ మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, మంచి బ్రేక్ డౌన్ ఇచ్చింది. దాని తర్వాత సేమ్ లెవెల్లో రిస్క్ అవుతుంది. కానీ రిస్క్ చూస్తే ట్రేడర్స్ 40 పాయింట్లు సంథింగ్ అవుతుంది. సమ్వేర్ అరౌండ్ ఈడ ఎంట్రీ తీసుకున్నా కానీ ట్రేడర్స్ నా ఎస్ఎల్ వచ్చేసి సింపుల్ గా ఈడ పెట్టిన 40 పాయింట్లు వస్తుంది ట్రేడర్స్. 40 పాయింట్లు అంటే 20 నుంచి 30 పాయింట్ల వరకు ఉంటుంది. ఓకే, 30 into 50 వచ్చేసి 1500 వరకు లాస్. నా మ్యాక్స్ లాస్ వచ్చేసి 1000 కాబట్టి సో సింపుల్ గా అవాయిడ్ చేసిన. అండ్ నేను ఈ మధ్యలో ఏం గమనిస్తానంటే నా ఎస్ఎల్ కొంచెం పెద్దగా అవుతుంది ట్రేడర్స్. ఫస్ట్ లో 18-20 పాయింట్స్ ఉండే, ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలో వస్తుంది ట్రేడర్స్. ఎందుకంటే కొంచెం మార్కెట్ కూడా ప్రైస్ పెరిగింది కాబట్టి. అప్పుడు 1700, 1800, 17,000, 18,000 అప్పుడు అట్లా రేంజ్ ఉండే, అంటే ఆ ప్రైస్ లో ఉండే. కానీ ఇప్పుడు 21 వచ్చేదానికి 20 పాయింట్స్ అంటే సింపుల్ గా 1% కూడా కాదు. ఓకే, చూద్దాం. 0.10% అంతే నా ఎస్ఎల్ సింపుల్. దాని తర్వాత ఇక్కడ కూడా మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో చూడండి, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందేమో అని చూస్తా. కానీ ఇది కూడా బ్రేక్ చేయలే, ఇక్కడి నుంచి కిందికి వచ్చింది. సో సింపుల్ గా నిఫ్టీ అయితే నేను అవాయిడ్ చేసిన ట్రేడర్స్. సేమ్ టైంలో బ్యాంక్ నిఫ్టీకి వస్తా ట్రేడర్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడర్స్ నిన్నటి క్లోజింగ్ పైన ఉన్నంత వరకు నేను ఏం చేయను. నిన్నటి క్లోజింగ్ కన్నా కిందికి వచ్చింది కాబట్టి ఓన్లీ సెల్ సైడ్ చూస్తా. ఓకే, ఇక్కడ చూద్దాం అనుకున్నా కానీ ఇక్కడ నాకు రివర్సల్ సిగ్నల్ లేదు, సేమ్ యాజ్ యూజువల్. సో అవాయిడ్ చేసిన. దాని తర్వాత ట్రేడర్స్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది ట్రేడర్స్.
ఓకే, మంచి డౌన్ ట్రెండ్, మంచిగా రివర్సల్ అంతా ఓకే. కానీ ట్రేడర్స్ ఇక్కడ నేను నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే మార్కెట్ షార్ప్ గా అప్ సైడ్ పోయింది. మార్కెట్ ఇలా పోతే కొంచెం సైడ్ వేస్ వేసుకుంటూ పోతే బాగుండు, కానీ ఇలా షార్ప్ గా అప్ సైడ్ పోయేసరికి నీ ఒక డిప్ వచ్చినాక మళ్ళీ ఇట్లా డిప్ వస్తుందేమో అని చూసిన. దాని తర్వాత మార్కెట్ కూడా ఏమంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, 1 అవర్ దాకా ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. దాని తర్వాత నిఫ్టీ సపోర్ట్ లేదు, నిఫ్టీ ఏదైతే స్ట్రెంత్ వచ్చేసరికి నిఫ్టీ వచ్చేసరికి ఇది కూడా కొంచెం పోయింది, కానీ ఇందులో అయినా కానీ స్ట్రెంత్ లేదు చూడండి, మొత్తం వీక్నెస్ మూమెంటం ఉంది. ఓకే, ఇవాళ అయితే ట్రేడ్ ఇంతే జరిగింది, ఇవాళ అయితే నేనైతే ఏం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు చూసుకోండి. కానీ ట్రేడర్స్ ఒక విషయం మీకు చెప్పాలి, ఏమిటంటే నా రిస్క్ పెరుగుతుంది ట్రేడర్స్. ఓకే, రిస్క్ పెరుగుతుంది, రివార్డ్ అయితే కొంచెం రివార్డ్ ఎంత వస్తే అంత తీసుకుంటా, కానీ రిస్క్ పెరుగుతుంది కాబట్టి నిఫ్టీలో 20 to 30 పాయింట్స్ మధ్యలో వచ్చినా కానీ నేను ట్రేడ్ తీసుకుంటా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 120, 130 ఆ పాయింట్స్ వస్తానే కానీ నేనేమనుకుంటానంటే 100 పాయింట్ మ్యాక్స్ అని అనుకుంటానా. చూద్దాం, ఇది కూడా ఒకసారి చూద్దాం ఏమైద్దాం మార్కెట్లో. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.